హే బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సిక్ ట్యూటర్ దిస్ సైడ్ జతిన్. సో మనోళ్ళు చాలా మంది ఏం అడుగుతున్నారు అంటే మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటంటే ఆధార్ కార్డ్ రిజెక్ట్ అయింది, బ్యాంక్ రిజెక్ట్ అయింది, అసలు ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు అన్నట్టు. సో ఫస్ట్లీ ఏం చేస్తారంటే మనకు టీఎస్ఈ పాస్పోర్ట్లు ఓపెన్ చేసి సో ఫస్ట్ మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోరి. పోస్ట్ మ్యాట్రిక్లోకి పోయి మీ అప్లికేషన్ స్టేటస్ చూసుకోరి, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి. సో ఈ అప్లికేషన్ స్టేటస్ లోపల మీ అప్లికేషన్ స్టేటస్ ఏందని చెప్పి చూపడుతుంది. సో ఆధార్ కార్డ్ రిజెక్ట్ అయినా ఆర్ఎల్స్ బ్యాంక్ రిజెక్ట్ అయినా ఇక్కడైతే చూపడుతుంది. లేకపోతే మీ కాలేజ్లో పెండింగ్ ఉంటే మీ కాలేజ్లో పెండింగ్ ఉన్నా అని చూపడుతుంది. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర పెండింగ్ ఉంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర పెండింగ్ ఉంది, ఆధార్ వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. సో అట్లయితే వెయిట్ చేయండి, కొంచెం టైం పడుతుంది అన్నట్టు. సో అఫీషియల్ అప్డేట్ కావడానికి. సో ఏంటంటే మనం ఎప్పుడైతే అప్లికేషన్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు వెయిట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది. సో కొంచెం కొన్ని రోజులు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత యూ విల్ కమ్ టు నో ఏమైంది అని చెప్పి. సో మీరు మీ అప్లికేషన్ స్టేటస్ని ట్రాక్ చేయాలన్న సిచ్యువేషన్ లోపల ఇక్కడ మీ అప్లికేషన్ నెంబరు అండ్ మీ అకాడమిక్ ఇయర్ అండ్ దాంతోపాటు ఎగ్జామ్ నెంబర్, సో ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అయినావు అండ్ ఎస్ఎస్సి టైప్ ఏంది అని చెప్పి ఇవన్నీ కూడా డీటెయిల్స్ కొట్టిన తర్వాత నీకు నీ అప్లికేషన్ స్టేటస్ ఏందని చెప్పి అర్థమవుతుంది. ఆధార్ కార్డ్ రిజెక్ట్ అయితే ఆధార్ కార్డ్ రిజెక్ట్ అయిందని చెప్పి చూపడుతుంది, బ్యాంక్ రిజెక్ట్ అయితే బ్యాంక్ రిజెక్ట్ అయిందని చెప్పి చూపడుతుంది, ఆర్ఎల్స్ మీ కాలేజ్ దగ్గర పెండింగ్ ఉంటే కాలేజ్ దగ్గర పెండింగ్ ఉందని చూపెడుతుంది. సో ఇవన్నీ కూడా చూపెడతా అన్నట్టు. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర సో వెరిఫికేషన్ అయితే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర వెరిఫికేషన్ ఇంకా పెండింగ్ అని చూపెడుతుంది. సో ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని చూపెడుతుంది. సో ఇట్లా అన్నీ కూడా చూపెడతా అన్నట్టు. సో నీ అప్లికేషన్ స్టేటస్ ఏడుంది అని చెప్పి ఫస్ట్ నువ్వు తెలుసుకో. ఆఫ్టర్ దట్ ఏంటంటే నువ్వు సో మళ్ళీ స్టూడెంట్ సర్వీసెస్ లోపలికొచ్చి, ఓకేనా, స్టూడెంట్ సర్వీసెస్ లోపలికొచ్చి నువ్వు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే కింద నువ్వు చూసుకుంటే, ఓకేనా, కింద నువ్వు చూసుకుంటే పోస్ట్ మెట్రిక్ ఆధార్ రీఅప్లోడ్ అని ఉంటుంది. పోస్ట్ మెట్రిక్ ఆధార్ రీఅప్లోడ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ ఉంది కదా, బ్యాంక్ పాస్బుక్ రీఅప్లోడ్. సో బ్యాంక్ పాస్బుక్ని రీఅప్లోడ్ అన్న చేయాలి, లేకపోతే రెన్యువల్ ఎవరైతే రెన్యువల్ చేయించుకుంటారో ఫ్రెష్ కానీ రెన్యువల్ కానీ రీఅప్లోడ్ చేయడము. ఆర్ఎల్స్ నువ్వు తర్వాత ఏంటంటే రీఅప్లోడ్ కాకుండా, ఓకేనా, సో రీఅప్లోడ్ కాకుండా మనకు ఇంకేం ఆప్షన్ ఉంటుందంటే అంటే లైక్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ని ఇవ్వడం ఉంటుంది, లేకపోతే ఇంకొక బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆధార్ కార్డు రీఅప్లోడ్కి ఉంటుంది ఇక్కడ ఆప్షన్, ఆధార్ కార్డ్ రీఅప్లోడ్ అని చెప్పి. సో ఈ ఆధార్ కార్డ్ రీఅప్లోడ్ లోపల మనకి ఇట్లా ఉంటుంది అన్నట్టు, యూఐడి కార్డ్ నెంబర్ రీఅప్లోడ్ అని చెప్పి. సో ఈ యూఐడి కార్డ్ నెంబర్ రీఅప్లోడ్ కార్డ్ చూసుకుంటే మనం ఈ రీఅప్లోడ్లు అనేది చేసుకోవచ్చు. అంటే నీకు సో ఎప్పుడైనా కూడా ఈ రీఅప్లోడ్లు అనేది చేసుకోవచ్చు. డోంట్ వరీ అబౌట్ దట్. సో నేను మళ్ళీ చెప్తున్నా. సో 31st వరకే డేట్ ఉంది కదా, మళ్ళీ అయిపోయిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చా అనే డౌట్లు మీకు ఉంటాయి అన్నట్టు. తర్వాత లాట్ మెనీ వేస్, నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా వేస్ అయితే ఉంటాయి నువ్వు ఎడిట్ చేసుకోవడానికి, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఆధార్ కార్డ్ రీఅప్లోడ్ ఎట్లా చేసుకోవాలంటే ఇక్కడ మనం చూసుకుంటే క్లిక్ హియర్ ఫర్ 2022-23 అని చెప్పి. సో 22-23 బ్యాచ్ వాళ్ళకి ఇక్కడ అని చెప్పి క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే నీకు 24-25 బ్యాచ్ కూడా చూపెడుతుంది ఇక్కడ, ఓకే. 24-25 అకాడమిక్ ఇయర్ చూపెడుతుంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి దాని తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేసి అండ్ దాని తర్వాత ఇక్కడ ఏంటంటే నీకు ఎస్ఎస్సి ఇయర్ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అంటే ఒకవేళ ఆధార్ కార్డ్ అనేది అండర్ వెరిఫికేషన్ లోపల ఉంటే అది చూపెడుతుంది అన్నట్టు, ఓకేనా. అప్లోడ్ చెయ్యాలి అంటే మనకు అండర్ వెరిఫికేషన్ అనేది రావద్దు, ఓకేనా. సో అండర్ వెరిఫికేషన్ ఉందంటే ఇంకా దాన్ని చెక్ చేస్తున్నారు, అది ఇంకా వెరిఫై కాలే. ఒకవేళ నీకు ఆధార్ అనేది రిజెక్ట్ అయినప్పుడు మాత్రమే అప్లోడ్ ఆప్షన్ అనేది వస్తుంది, ఓకేనా. ఆధార్ కార్డ్ అనేది రిజెక్ట్ అయినప్పుడు మాత్రమే అప్లోడ్ ఆప్షన్ అని వస్తుంది, అప్పటిదాకా అప్లోడ్ ఆప్షన్ రాదు. సో అదొకసారి చెక్ చేసుకోరి, సో ఓకేనా. సో డోంట్ వరీ అబౌట్ దట్. మీరు తర్వాత అయినా కూడా ఆధార్ రీఅప్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే సో అంటే కాలేజ్ వాళ్ళు రిజెక్ట్ అయింది, బ్యాంక్ రిజెక్ట్ అయింది అని చెప్పి కాలేజ్ వాళ్ళు చెప్తారు కదా. సో వాళ్ళు ఎందుకు చెప్తారు కాలేజ్ వాళ్ళు అంటే వాళ్ళకి అక్కడ చూపియదు అన్నట్టు. సో దట్స్ ద రీజన్ వాళ్ళు చెప్తారు. సో మేబీ అదర్ రీజన్స్ కూడా ఉండొచ్చు, కానీ ఏంటంటే మీరు ఆధార్ రీఅప్లోడ్ తర్వాత కూడా చేసుకోవచ్చు, దాని గురించి టెన్షన్ ఏం తీసుకోకూరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్, ఇక్కడ మనం ఆధార్ గురించి మాట్లాడుకున్నాం. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్, సో బ్యాంక్ ఏంటంటే నీది రెన్యువలే కావచ్చు ఆర్ఎల్స్ ఫ్రెషే కావచ్చు, ఓకేనా. సో నీది ఫ్రెషే కావచ్చు లేకపోతే రెన్యువల్ కావచ్చు. నువ్వు బ్యాంక్ పాస్బుక్ని రీఅప్లోడ్ చేయడమా లేకపోతే బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేయడమా చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ని ప్రెస్ చేస్తే నీకు ఇక్కడ చూపెడతా అన్నట్టు 2021 అకాడమిక్ రోల్ 2015, 16, 17, 18 వీళ్ళందరూ కూడా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అట్లా చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు టెన్షన్ కాకూర్రి. అండ్ ఇక్కడ మనం ఏంటంటే 2025 సో 24-25 అకాడమిక్ ఇయర్ మనం చేంజ్ చేసుకుందాం అన్న సిచ్యువేషన్ లోపల ఇక్కడ మీరు 2023
అది ప్రెస్ చేయాలి. ఓకేనా. 22, 23 ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మనకు 24, 25 అకాడమిక్ ఇయర్‌ని ప్రెస్ చేసి అప్లికేషన్ నంబర్‌ని ఎంటర్ చేసి ఎస్ఎస్‌సి డీటెయిల్స్‌ని ఎంటర్ చేసిన తర్వాత మనకు గెట్ డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా. సో, నువ్వు ఆల్రెడీ ఏం డీటెయిల్స్ ఇచ్చినావు, బ్యాంక్ అకౌంట్ ఏది అప్‌లోడ్ చేసినావు అండ్ ఇప్పుడేం అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నావు అన్ని డీటెయిల్స్ వస్తాయి. తర్వాత నువ్వు సబ్మిట్ కొట్టుకుంటే అప్‌లోడ్ అయితే అయితాయి అన్నట్టు. ఓకేనా. సో, ఇది కొంచెం పెద్ద టాస్కే. అది అయినా కూడా చేయాలి అప్‌లోడ్ కావాలంటే. ఓకేనా. సో, ఐఎఫ్ఎస్‌సి కోడ్‌ని సెర్చ్ చేయడం అదంతా కూడా పెద్ద ప్రాసెస్ ఉంటదన్నట్టు. సో, ఇట్లా అయితే నువ్వు బ్యాంక్ డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇట్లా నువ్వు బ్యాంక్ డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఆధార్‌ని అయితే అప్‌లోడ్ చేయొచ్చు. ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, మీరు ఎప్పుడైనా కూడా ఈ డీటెయిల్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు. డోంట్ వర్రీ అబౌట్ దట్. దాని తర్వాత ఫర్దర్‌గా మనం ఇంకా వేస్ అయితే ఉంటాయి చేంజ్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి. మీరు టెన్షన్ అయితే కాకుర్రి. సో, ఈ 31 మార్చ్ వరకే ఉందిగా డేటు. అంటే తర్వాత కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అప్లికేషన్ స్టేటస్‌ని చూసుకొని ఓకేనా. అప్లికేషన్ స్టేటస్‌ని చూసుకొని దాన్ని బట్టి ఈ ఆధార్ అండ్ బ్యాంక్‌ని అయితే అప్‌లోడ్ అయితే చేసుకోర్రి. ఒకవేళ పాసిబుల్ అయితే వెయిట్ జేయరి. వెయిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్‌ని బట్టి మీరైతే మీకు అర్థమైతదన్నట్టు వెయిట్ చేయాలా? ఏం చేయాలని చెప్పి. సో, దట్స్ ఇట్. ఓకేనా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.